యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎక్కువగా ఆయన వాక్యం చెప్పిన ప్రతిసారి ఏదో ఒక పారబుల్ చెప్తూ వచ్చారు, ఉపమానాన్ని చెప్తూ వచ్చారు. అది ఆ ఉపమానాన్ని చెప్పి దాని ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో, అంటే పూర్తి వాక్యాన్ని చెప్తే కొన్నిసార్లు కొంతమందికి అర్థం కాదు. అండ్ ఆ రోజుల్లో ఎక్కువ మంది చదువులేని వారు కూడా ఉంటుండొచ్చు. కాబట్టి ఆయన ఎవరి దగ్గరికి వెళ్తే వారికి అర్థమయ్యే రీతిలో, వారికి అది బాగా అర్థమయ్యే రీతిలో ఆయనకి ఉపమానం చెప్తూ వచ్చాడు. ఇంకొకటి ఏ విధంగా చేసేవాడంటే, ఏదో ఒక పని చేసి ఆ పని ద్వారా ఒక పాఠాన్ని నేర్పించేవాడు. ఒకటి ఉపమానాన్ని చెప్పడం, రెండోది ప్రాక్టికల్గా ఆయన చేసి దాని ద్వారా వారికి ఒక బోధ చేయడం, ఒక పాఠాన్ని నేర్పించడం చేసేవాడు. అదే ఇలాంటిది ఈ రోజు మనం చదివిన ఈ వాక్య భాగం కూడా అలాంటిదే. అంటే ఒక ప్రాక్టికల్గా ఒక విషయాన్ని ఆయన చేసి, ఒకటి జరిగించి, దానిని చూపించి, దాని ద్వారా కొన్ని విషయాలు లేదంటే కొన్ని పాఠాలు వారికి నేర్పించడం మనకు ఈ యొక్క చదివిన వచనాల్లో కనిపిస్తుంది. బహుశా మీలో చాలా మందికి ఈ వాక్యం చదివిన ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చి ఉంటుంది, ఈ యొక్క అంజూరపు చెట్టు ఎందుకు శపించబడింది? అది అంజూరపు పండ్ల కాలం కాదంటున్నారు. అది పండ్ల కాలం కాలేనప్పుడు దానికి ఫలాలు రావు. అలాంటప్పుడు యేసు ప్రభు దాన్ని శపించడం ఏంటి? ఇది న్యాయం కాదు కదా అనేటుంటాను మనం వస్తుంది. మన చర్చలో కూడా ఒక బ్రదర్ ఒకసారి అడిగారు నన్ను. సో ఈ విధంగా మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి. సో దానికంటే ముందు మనము అంజూరపు చెట్టు కోసం అసలు కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఆది కాండము ప్రతి దానికి కూడా పరిచయం చేసినటువంటి పుస్తకం. ప్రతి దానిని కూడా అది బుక్ ఆఫ్ బిగినింగ్ అంటారు. అది జెనిసిస్ అంటే బిగినింగ్ అనే అర్థం కాబట్టి, సో ప్రతిదీ కూడా ఎలా ప్రారంభించబడిందని ఆది కాండంలో ఉంటుంది. సో ఆది కాండములో ఆది కాండము నుంచి మనం లిస్ట్ ప్రకారం చూస్తే అంజూరపు చెట్టు 3వ లిస్ట్లో ఉంటుంది. పరిచయం చేసిన చెట్లలో 3వ లిస్ట్లో ఉంటుంది. మొదటిది మంచి చెడు తెలివినిచ్చు వృక్షముల చెట్టు, రెండవది జీవ వృక్షం, 3వది అంజూరపు చెట్టు మనకు ఆది కాండంలో కనిపిస్తుంది. ఎలా అంటే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షాన్ని తినకూడదు, అందరూ దాని పండును తినకూడదని దేవుడు చెప్తే ఆదాము అవ్వలు తిన్నారు. తిన్న తర్వాత దేవుడు దూతలకు చెప్తాడు, వారు లోపల ఉంటే మరలా జీవవృక్ష ఫలాన్ని తింటారు, వారు ఇప్పుడు పాపులు అయిపోయారు కాబట్టి మరలా జీవవృక్ష ఫలాన్ని తింటే ఎల్లప్పటికీ కూడా పాపులుగానే మిగిలిపోతారు, ఆ పాపం పోదు కాబట్టి దానికి కంచె వేయాలని చెప్పి జీవవృక్ష ఫలానికి ఆ చెట్టుకి కంచె వేశాడు. వీరు ఈ ఫలాన్ని, మంచి చెడు తెలివినిచ్చు ఫలము తిన్న వెంటనే వీరు దిగంబరులు అని తెలుసుకున్నారు ఆదాము అవ్వ. వెంటనే వారు చేసింది ఏమిటంటే అంజూరపు చెట్టు ఆకులు తీసుకుని తమ శరీరాన్ని కప్పుకున్నారు. మేము దిగంబరులుగా ఉన్నామని తెలుసుకుని ఆ వృక్షం యొక్క ఆకులతో వారు శరీరాన్ని కప్పుకోవడం జరిగింది. అంటే అంజూరపు చెట్టు ఆకులు కొంచెం వెడల్పుగా పెద్దగా ఉంటాయి కాబట్టి బహుశా దాన్ని వాళ్ళు ఉపయోగించుకుని ఉండొచ్చు. సో బైబిల్లో మనం లిస్ట్ ప్రకారం చూస్తే 3వ లిస్ట్లో ఈ యొక్క అంజూరపు చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టు దాదాపు 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది అంట. అంజూరపు చెట్టు 20 అడుగుల వరకు ఎదుగుతుంది. అండ్ ఇది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఫలించడం కాదు, కానీ కొన్ని దశాబ్దాలు ఫలిస్తుంది. డికేట్స్, కొన్ని దశాబ్దాలు ఇది జీవిస్తుంది, ఫలాల్ని ఇస్తుంది. సో నేను ఇండియాలో కూడా చూశాను అంజూరపు చెట్టు, మర్రి చెట్టు అంత పెద్ద చెట్టు కూడా ఉన్నది. దాని నిండా ఫుల్ కాయలు, ఈ ఫలాలు కాసి ఉన్నాయి. చాలా పెద్ద చెట్టు. సో ఆ విధంగా చాలా ఎత్తుగా కూడా ఎదిగే అవకాశము దీనికి ఉంటుంది. అయితే ఈ చెట్టు ఎందుకు శపించబడింది, దీంట్లో ఏమైనా మనకు పాఠం ఉందా అనేది మనము ఆలోచిద్దాం ఈరోజు వాక్యంలో. ఈ యొక్క సన్నివేశం ఎప్పుడు జరిగిందంటే మట్టలాదివారం తర్వాత రోజు జరిగింది, అనగా సోమవారం జరిగింది. ఈ ఇశ్రాయేలీల క్యాలెండర్ ప్రకారం నీసాను మాసం, నీసాను మంత్లో 11వ రోజున అని కొంతమంది అంచనా, అనగా మార్చి నెలలో, మన క్యాలెండర్ ప్రకారం మార్చి నెల దాదాపు 17 లేదంటే 21 ఈ డేట్స్ అని కొంతమంది అభిప్రాయం. సో ఏదైనా సరే సమ్మర్లో జరిగింది, సమ్మర్ సీజన్లో జరిగింది. సో మట్టలాదివారం రోజున యేసు ప్రభు గాడిద పిల్లనికి యెరూషలేము వెళ్ళడం మనందరికీ కూడా తెలుసు. సో ఆ తరువాత రోజు అనగా సోమవారం జరిగినటువంటి సన్నివేశం. ఈ రోజున ఈ వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఈ అంజూరపు చెట్టు ఎందుకు శపించబడింది, దీని నుండి మనకు పాఠం ఏమిటి? ఈ 2 విషయాలు చాలు దీని నుంచి మనం తెలుసుకోవడానికి. దాని ద్వారా, ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో చేసిన ప్రతి చిన్న విషయంలోంచి కూడా ఏదో ఒక పాఠాన్ని మనకు నేర్పాడు.
బైబిల్లో కొన్ని చరిత్ర ఉన్నాయి, కొన్ని పొయిటికల్ బుక్స్ ఉన్నాయి, కొన్ని గాస్పల్స్ ఉన్నాయి, కొన్ని పత్రికలు ఉన్నాయి. తర్వాత ఈ విధంగా కొన్ని మనకు కనిపిస్తాయి. ప్రతి దాంట్లోంచి కూడా మనకు పాఠాన్ని నేర్పించడానికి దేవుడు ఇచ్చాడు. ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది ఇలా జరిగిందని చెప్పేయడం కాదు. చరిత్రలో నుంచి కూడా ఒక వ్యక్తి పాడైపోయాడంటే వాడిలాగా నువ్వు ఉండొద్దు, అందుకే ఈ విషయాన్ని నీకు వివరిస్తున్నాను అన్నట్టుగా దేవుడు ప్రతి విషయంలో నుంచి కూడా మనకు పాఠాన్ని నేర్పించడానికి ఇచ్చాడు. సో ఈ చెట్టు ఎందుకు శపించబడింది అనేది చూద్దాం. తర్వాత దీని నుంచి మనకు పాఠం ఏమిటి అనేది మనము ఆలోచిద్దాం. మొదటిగా ఈ చెట్టు ఎందుకు శపించబడింది, అక్కడ ఏమి జరిగిందో ఒకసారి మనం ఆలోచిద్దాం. యేసు ప్రభు మట్టలాదివారం రోజున గాడిద పిల్లను ఎక్కి బేతనియా బేత్పగేలోంచి ఒక గాడిద పిల్లను తెచ్చుకొని దానిని ఎక్కి ఆయన యెరూషలేమునకు ప్రవేశం చేశాడు. అందరూ కూడా ఖర్జూరపు మట్టలతోటి బట్టలు పరిచి ఆయనకు వెల్కమ్ చెప్పారు. ఆయన మందిరానికి అక్కడికి యెరూషలేము వెళ్ళిన తర్వాత మందిరంలో ఉన్న సిచ్యువేషన్ ఏమిటంటే అందరూ కూడా బిజినెస్ జరుగుతుంది. అక్కడ కోళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారు, మేకలు తీసుకొచ్చి అమ్ముతున్నారు, కరెన్సీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. తర్వాత చాలా అంతా కూడా అది లోకములో ఉండే రీతిగా ఉంది సమాజ మందిరం లోపల. అది చూసి ఆయనకు కోపం వచ్చి వాటన్నిటిని కూడా తీసివేసి వారిని పంపించేశాడు అక్కడి నుంచి. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది, కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేశారని చెప్పి వారికి వార్నింగ్ ఇచ్చి వారిని పంపించేశారు. పంపించేసిన తర్వాత మరలా తిరిగి వారు వచ్చేసారు, ఈ బేతనియా అనే ప్రాంతానికి వచ్చేసారు. మరుసటి రోజు సోమవారం ఉదయాన్నే మరలా యెరూషలేము వెళ్తున్నారు యేసు ప్రభు ఆయన శిష్యులు. మరలా యెరూషలేము వెళ్తుంటే ఆయన నడుచుకొని వస్తున్నప్పుడు దూరముగా ఒక చెట్టు కనిపించింది. అదే ఈ అంజూరపు చెట్టు. ఎలా ఉన్నదంటే చూడడానికి చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. ఈ యొక్క బేతనియా బేత్పగే అనేటువంటి ప్రాంతంలో ఎక్కువ అంజూరపు చెట్లు ఉంటాయంట. ఆ యొక్క స్థలం అంతా కూడా అంటే చాలా చెట్లు మనకు కనిపిస్తాయి. కానీ ఆ అన్ని చెట్లలో ఒక చెట్టే యేసు ప్రభు కనిపించిందంటే ఇది ఖచ్చితంగా మంచి ఎత్తు ఉండాలి, హైట్ లో ఉన్నది. కాబట్టి దూరం నుంచి దాన్ని చూశాడు. చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. సో ఆ ఆకులు ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టును చూసి యేసు ప్రభు ఆకలి కొని ఆకులు గల చెట్ల దగ్గరకు వచ్చాడు అని ఉంటారు. సో ఆ దగ్గరికి వచ్చాడు, చెట్టు అంతా కూడా చూశాడు. ఒక్క ఫ్రూట్ అయినా దొరుకుతుందేమో, ఒక్కటి కూడా కనిపించలేదు. ఒక్క ఫలము కూడా కనిపించకపోయేటప్పటికి యేసు ప్రభు అక్కడ ఒక కార్యం చేశాడు. ఆయన శారీరకంగా ఆయన ఆకలిని మర్చిపోయాడు. దాని ద్వారా అక్కడ ఉన్న తన చుట్టూ ఉన్న శిష్యులకు మిగిలిన వారికి ఒక పాఠాన్ని నేర్పించాలి అని అనుకున్నాడు. వెంటనే ఆ చెట్టుతో ఒక మాట చెప్పాడు, ఇక ఎప్పటికీ కూడా నీ యొక్క వృక్ష ఫలములు ఎవరు కూడా తినరు అని చెప్పి యేసు ప్రభు మరలా శిష్యులతో కలిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా అక్కడ ఉన్నారు. తర్వాత మరలా సాయంత్రానికి తిరిగి బేతనియా అనేటువంటి ప్రాంతానికి వచ్చేస్తున్నప్పుడు ఆ యొక్క దారిలో వెళ్తుండగా ఆ చెట్టును చూశాడు పేతురు. మరలా ఆ చెట్టు వేరు దాకా కూడా ఎండిపోయి ఉన్నది. వెంటనే పేతురుకి ఉదయం యేసు ప్రభు శపించినది గుర్తొచ్చి, సార్ మీరు ఉదయం దీన్ని శపించారు కదా, అప్పుడే చూడండి ఎంత త్వరగా ఎండిపోయింది, మీరు చాలా గ్రేట్ సార్ అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఇది గ్రేట్ అని నువ్వు అనుకుంటున్నావు, నేను ఒక్కడనే కాదు, నువ్వైనా సరే ఆ యొక్క కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని నువ్వు ప్రార్థన చేసి విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా అది జరుగుతుంది. నువ్వు అనుమాన పడకూడదు. నీ విశ్వాసము ఎలా ఉండాలంటే స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు మీరు పొందుకున్నారు అని నమ్మాలి. అది జరిగినప్పుడు మీరు ఆశించిన ప్రతిదీ కూడా మీరు పొందుకుంటారు అని చెప్పి యేసు ప్రభు వారికి ఒక లెసన్ చెప్పాడు. ఇది అక్కడ జరిగింది. అయితే మనకు అవసరమైనది ఏమిటంటే, ఎందుకు యేసు ప్రభు ఆ యొక్క చెట్టును శపించాడు? అంజూరపు చెట్టు శపించబడడానికి గల కారణం ఏమిటి అనగా అంటే కొన్ని విషయాలు మరలా చెట్టు కోసం మనం ఆలోచిద్దాం. ముందుగా నేను చెప్పాను, అంజూరపు చెట్టు దాదాపు 20 అడుగుల వరకు పెరుగుతుంది. అంజూరపు చెట్టు సంవత్సరానికి 2 సార్లు ఫలాలు ఇస్తాయి, 2 సార్లు కాపు కాస్తాయి. ఒకటి ఎప్పుడంటే సమ్మర్ టైంలో, సమ్మర్కి కొద్దిగా ముందు అనగా మార్చ్, ఏప్రిల్ ఈ సమయంలో ఒకసారి పంట వస్తుంది, అవి ఫలిస్తాయి. రెండవది సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో రెండవ పంట వస్తుంది అంట. అనగా వింటర్ సీజన్కి, శీతాకాలానికి ముందు ఒకసారి వస్తుంది. ఒకటి సమ్మర్కి ముందు వస్తుంది మొదటి కాపు, రెండవది శీతాకాలానికి ముందు వస్తుంది. ఇలాగా సంవత్సరానికి 2 సార్లు ఈ యొక్క అంజూరపు చెట్లు ఫలిస్తాయి. సో
అంజూరపు చెట్టులో నుంచి మరలా ఇంకొక విషయం మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, అంజూరపు చెట్టు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, అది ఫలాలు లేకపోతే అంటే పండ్లు కాయడానికి ముందు ఆకులు ఉండవు దాని సీజన్ అయిపోయిన తర్వాత ఆకులన్నీ కూడా వాడిపోయి ఒట్టి చెట్టు మాత్రమే ఉంటుంది, 3 మాత్రం మిగిలి ఉంటుంది, దానికి ఒక ఆకు కూడా ఉండదు. అండ్ ఎప్పుడైతే అంజూరపు చెట్టు ఫలిస్తాయో అనగా ఫ్రూట్స్ ఎప్పుడైతే వస్తాయో, ఆ ఫ్రూట్స్ వచ్చిన తరువాత ఆకులు మొలుస్తాయి. అంటే ఒక చెట్టుకు ఆకులు ఉన్నాయంటే, అంజూరపు చెట్టుకు ఆకులు కనిపించినాయంటే ఖచ్చితంగా దానికి ఫలం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆకుల కంటే ముందు ఫ్రూట్ వస్తుంది అంజూరపు చెట్టు. ఇది గుర్తుంచుకోండి. సో ఆకులు తర్వాత వస్తాయి, ఫ్రూట్స్ ఫలాలు ముందు వస్తాయి. ఇక్కడ ఈ చెట్టును మనం చూసినట్లయితే చెట్టు నిండా కూడా ఆకులు ఉన్నాయి. సో మనము అంజూరపు చెట్టు కోసం తెలుసుకున్నాము, అది ఎన్నిసార్లు ఫలిస్తుందో సంవత్సరానికి, తర్వాత ఆ ఫలము ఎలా వస్తుంది, ఆకుల కంటే ముందు ఫలము వస్తుంది, ఫ్రూట్ ముందుగా వస్తుంది. ఈ 2 విషయాలు మనం గుర్తుంచుకుని ఇప్పుడు ఈ చెట్టు కోసం ఆలోచిస్తే, ఈ చెట్టు ఏమో పూర్తిగా ఆకులతో నిండి ఉన్నది. ఇప్పుడు ఎవరైనా చూసిన వాళ్ళు ఆ చెట్టులో ఒక్క ఫ్రూట్ అయినా దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. యేసుప్రభు అదే ఎక్స్పెక్ట్ చేశాడు. యేసుప్రభు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేమీ లేదు. అది అంజూరపు పండ్ల కాలము కాదు అని అక్కడ రాయబడింది. కాకపోయినా సరే కొన్ని అంజూరపు చెట్లు సంవత్సరం అంతా కూడా ఫలిస్తాయంట. అండ్ మరొక విషయం ఏమిటంటే, సమ్మర్కి ముందు అంజూరపు చెట్టుకి కొన్ని ఫలాలు వస్తాయి, ఫస్ట్ ఫ్రూట్ అని అంటారు. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనంలో కనిపిస్తుంది. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 28 verse 4. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనం. ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోవు పుష్పము వంటిది, దాని సుందర భూషణము వసంతకాలము రాక మునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును. దాన్ని కనుగొను వాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును. వసంత కాలానికి ముందు ఇవి ఫలిస్తాయి, ఫస్ట్ ఫ్రూట్ ఆ సమయంలో వస్తుంది. అనగా సమ్మర్కి ముందు ఇది ఒక ఫ్రూట్స్ దీనికి వస్తాయి. సరిగ్గా యేసు ప్రభు ఆ యొక్క దారిలో వెళ్ళిన సమయం కూడా అదే సమయం. ఆ సమయంలోనే దాన్ని చూశాడు. ఆ చెట్టుకి ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా దాని దగ్గర ఒక్క ఫలమైనా సరే దొరకాలి. కానీ ఆ చెట్టు యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే, చెట్టు నిండా ఆకులు ఉన్నాయి కానీ ఒక్క ఫలము కూడా అలాగా కనిపించలేదు. ఆ చెట్టు పక్కన అనేక చెట్లు అక్కడ ఉండి ఉంటాయి, ఎందుకంటే ఆ స్థలంలో ఎక్కువ అంజూరపు చెట్లు ఉంటాయి అని మనకు అర్థమవుతుంది చరిత్రలో చూసినట్లయితే. కానీ మిగిలిన చెట్లు వద్దకు యేసు ప్రభు వెళ్ళలేదు, కానీ ఈ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, ఈ చెట్టు ఒక్కటే బాగా ఎత్తుగా కనిపిస్తుంది, తర్వాత చెట్టు నిండా కూడా ఆకులు కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఒక్క ఫలం కూడా లేదు. మిగిలిన చెట్లు అలా లేవు, అవి ఫలాలు లేవు, ఆకులు కూడా లేవు. అది ఎవరికి కూడా దాన్ని చూసిన వెంటనే ఆకర్షించే స్థితిలో లేదు. ఇప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసు ప్రభు ఈ చెట్టును ఎందుకు శపించాడు అనగా, ఇది ఫలాలు లేనందుకు శపించబడలేదు కానీ అనేక మందిని మోసం చేస్తున్నందుకు శపించబడింది. ఈ యొక్క చెట్టు ఫలించలేనందుకు కాదు, ఒక విధంగా మనం అర్థం చేసుకుంటే. ఎందుకు తెలుసా? ఈ చెట్టును దూరంగా చూసిన ప్రతి వ్యక్తి కూడా ఈ చెట్టు నిండా ఆకులు ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఈ చెట్టు దగ్గర ఏదో ఒక ఫ్రూట్ దొరుకుతుంది. ఆ దారిలో ఎంతమంది వెళ్ళారో, ఎంతమందిని ఆ చెట్టు మోసం చేసిందో తెలియదు. ఎందుకంటే పైకి ఆకులు కలిగి చాలా మంచిగా కనిపిస్తుంది. లేవి కాండంలో దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని చెప్తున్నప్పుడు అక్కడ కొన్ని మాటలు చెప్తాడు. నీవు ఎవరి ఇంటి దగ్గరికైనా వెళ్తే, నీ సహోదరుడు కానీ నీ రిలేటివ్ కానీ ఎవరింటికైనా వెళ్తే, అక్కడ ఏదైనా ఫ్రూట్స్ ఉన్నటువంటి చెట్టు ఉంటే నీకు ఆకలి వేస్తే కోసుకుని తినవచ్చు, నో ప్రాబ్లం. కానీ దాన్ని తెంపుకొని నీ బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి పార్సిల్ పట్టుకెళ్ళకూడదు అని చెప్తాడు. సో నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు దారిలో నీకు ఏదైనా చెట్టు ఉన్నది, ఆ చెట్టుకు ఫలాలు కనిపించినాయి, నువ్వు కావాలంటే అవి కోసుకుని తినవచ్చు అక్కడ. కానీ వాటిని ఎక్కువగా బాక్స్లో పార్సిల్ చేసుకుని ఇంటికి పట్టుకుని వెళ్ళకూడదు. ఇది అక్కడ చెప్పాడు. సో అదే విధానం ఇశ్రాయేలీయులు ఫాలో అవుతారు. యేసు ప్రభు కూడా ఆ దారిలో వెళ్తున్నందుకు ఆయన అక్కడ ఆ చెట్టును చూసి అక్కడ ఏమైనా ఫ్రూట్స్ దొరుకుతాయేమో అని ఆగాడు. కానీ ఈ చెట్టు యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసా? ఆకులతో అలంకరింపబడి ఆకర్షిస్తుంది అందరినీ కూడా. ఎందుకంటే అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా దానికి ఫలాలు ఉన్నాయని ఎవరైనా సరే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు యేసు ప్రభు కూడా దాన్నే ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వచ్చాడు. అనేక మందిని అది మోసం చేసింది. మన
ఆత్మీయ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలంటే వేషధారణ, హిపోక్రసీ అనగా పైకి చూడటానికి ఆకులతో అలంకరింపబడి అందరిని ఆకర్షిస్తుంది. చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో నా చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, నా దగ్గర ఫలాలు ఉన్నాయి, రండి అనేటువంటి స్థితిలో అది ఆకర్షిస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరు దాని దగ్గరికి వచ్చి చూసిన తర్వాత అంతా వెతికి ఒక్క ఫలం కూడా లేకపోయేటప్పటికి వారు బాధతో తిరిగి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎంతమంది మోసపోయారో. ఈ యొక్క చెట్టు యొక్క పరిస్థితి అలాగే ఉంది. యేసు ప్రభు కేవలం ఆ ఒక్కసారే చూశాడా అంటే లేదు. నాకు తెలిసి యేసు ప్రభు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆ దారిలో చాలా సార్లు తిరిగాడు. ఆయన బేతనియా, బేత్పగే, యెరూషలేము ఈ ప్రాంతానికి ఎక్కువ తిరిగాడు. ఎందుకంటే మార్త, మరియమ్మలు, లాజరు ఉండేటువంటి ప్రాంతం కూడా వారు ఆయనకు ప్రియమైన వారు. ఆయన ఎన్నిసార్లు ఆ దారిలో వెళ్తున్నప్పుడు దాన్ని చూశాడో మనకు తెలియదు. ఆ ఒక్కసారి చూశాడు అని అంటే పొరపాటే. చాలా సార్లు ఆ దారిలో ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయన దాన్ని గమనించాడు. ఇప్పుడు చెట్టు ఎందుకు శపించబడింది అనగా మనకు ఆన్సర్ దొరికింది. ఎందుకు? అది ఫలించలేనందుకు కాదు, కానీ మోసం చేసినందుకు. అది అందరికీ కూడా రాంగ్గా కనిపించింది. సో దానివల్ల అది శపించబడింది. ఇప్పుడు ఇది ఫలించలేదు కాబట్టి ఇది నిరుపయోగం. ఫ్రూట్లెస్ ఈజ్ వర్త్లెస్. నిష్ఫలమైనది నిరుపయోగం. ఫలాలు లేనటువంటిది నిరుపయోగం అనగా దానివల్ల ఏ ఉపయోగం కూడా లేదు. ఒక దేశం, దీని నుంచి మనం నేర్చుకునే పాఠాలు, ఫలవంతమైనటువంటి జీవితం లేనటువంటి దేశము ఇశ్రాయేలు దేశం. ఎందుకంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారికి సువార్త ప్రకటించి అనేక అద్భుతాలు చేసి వారి మధ్యన జీవిస్తే వారినే ప్రత్యేకంగా ఎన్నుకొని మీకు మాత్రమే ఈ రక్షణ భాగ్యాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పి ఇశ్రాయేలు దేశంలో ఆయన జన్మించి వారికి సువార్త ప్రకటిస్తే ఈయన మటలాదివారం రోజున వెళ్ళి చూసినప్పుడు పరిస్థితి వారిది ఎలా ఉన్నదంటే వారు అందరూ కూడా ఆయన వాక్యాన్ని అంగీకరించలేదు. మరుసటి రోజు ఈ యొక్క వృక్షాన్ని ఆయన శపించి యెరూషలేము వెళ్ళినప్పుడు ఈ యూదా మత పెద్దలందరూ కూడా యేసు ప్రభుతో వివాదం పెట్టుకున్నారు. ఎవడిచ్చాడు నీకు అధికారం? నువ్వు ఏ అధికారం వల్ల ఇవన్నీ చేస్తున్నావు? నువ్వు మందిరానికి వచ్చి మాకందరికి బోధిస్తున్నావు అని చెప్పి ఆయన అథారిటీని ప్రశ్నించారు. ఆ దేశాన్ని దేవుడు ఎన్నుకుంటే ఆ దేశము ఫలాలు లేకుండా ఉంది, నిష్ఫలంగా ఉంది. అందువలన అది నిరుపయోగం. దానివల్ల ఏ ఉపయోగం కూడా లేదు. ద చర్చ్, సంఘం కూడా అదే. ఇది సంఘానికి కూడా వర్తిస్తుంది. దేవుడు తన స్వరత్వం ఇచ్చి కొన్నటువంటి శరీరము ఈ యొక్క సంఘం. ఆయన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నాడు ఈ సంఘాన్ని. ఇది ఒక వ్యక్తిది కాదు, లేదంటే ఒక ఆర్గనైజేషన్ది కాదు, లేదంటే ఒక పాస్టర్ది కాదు. కానీ చర్చ్ అనగా అది దేవుడు సంపాదించుకున్నది. కానీ దేవుడు సంపాదించుకుని దేవుడు ఎన్నుకున్నటువంటి సంఘములో ఫలాలు లేని స్థితిలో ఆ చర్చ్ ఉన్నట్లయితే అది నిరుపయోగం. ఆ సంఘము స్థాపించబడి 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, మొదట్లో ఎంతమంది ఉన్నారో తర్వాత కూడా అంతమంది ఉంటే దాంట్లో ఫలము లేదు, అది ఫలించట్లేదు. ఎంతమందికి అది వెళ్ళి సువార్త చేస్తుందో, సో ఎంతమందిని సంఘములో చేసుకోగలుగుతుంది అనేది కూడా దేవుడు చూస్తాడు. అది ఫలము లేనట్లయితే అది కూడా నిరుపయోగం. ద ఇండివిజువల్ మ్యాన్ ఆర్ ఉమెన్, వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసి, అది స్త్రీ కానీ పురుషుడు కానీ, నీవు రక్షించబడి దేవుని నమ్ముకున్న తర్వాత నీలో ఫలవంతమైన జీవితం లేకపోతే నీవు వ్యర్థం, నీ జీవితం నిరుపయోగం. ఇశ్రాయేలు దేశాన్ని సూచిస్తుంది, సంఘాన్ని సూచిస్తుంది, విశ్వాసాన్ని సూచిస్తుంది. ఫ్రూట్లెస్ ఈజ్ వర్త్లెస్. నిష్ఫలమైనది నిరుపయోగం. ఇలాంటి నిరుపయోగమైనది ఏమి జరగాలో తెలుసా? నాశనం చేయబడాలి. వర్త్లెస్ మస్ట్ బి డిస్ట్రాయ్. నిష్ఫలమైనది, నిరుపయోగమైనది ఖచ్చితంగా నాశనం అవ్వాలి. అదే యేసు ప్రభు లూకా సువార్త 13వ అధ్యాయము 6-9 వచనాల్లో ఒక ఉపమానాన్ని చెప్పి క్లియర్గా చెప్పాడు. Gospel according to Luke chapter 13 verse 6-9. లూకా సువార్త 13వ అధ్యాయము 6-9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి
ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించిన ఎడల సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన కొన్ని ఉపమానాలు నిజంగా జరిగినాయి అని చాలా మంది చెప్తుంటారు. మనం ఉపమానాల కోసం పారబుల్స్ స్టడీ చేసినప్పుడు ఆలోచించుకున్నాం. బహుశా యేసు ప్రభు ఈ అంజూరపు చెట్టు కోసమే ఉపమానం చెప్పాడేమో అని అనుకోవచ్చు కూడా. ఎందుకంటే ఆయన 3.5 సంవత్సరాల సువార్త ప్రయాణంలో బహుశా ఈ 3.5 సంవత్సరాలు ఆ చెట్టును చూస్తూ ఉండొచ్చు, మనకు తెలియదు, అది క్లియర్గా లేదు కానీ. సో ఏదేమైనా సరే, ఒక అంజూరపు చెట్టును నాటిన తర్వాత అది ఫలించకపోతే దానిని ఏమి చేయాలి అనగా, దాన్ని నరికించి అగ్నిలో వేసి కాల్చేయాలి. ఎందుకంటే ఆ చెట్టు అక్కడ ఉండి ఫలించకపోవడం వలన అక్కడ స్థలము వేస్ట్ అవుతుంది. దాని ప్లేస్లో వేరే చెట్టును మీరు నాటినట్లయితే అది ఫలించి దాని ద్వారా మనకు అభివృద్ధి పొందుకోవచ్చు, లేదంటే దానివల్ల ఉపయోగపడుతుంది. కానీ ఈ నిరుపయోగమైన చెట్టు ఆ స్థలంలో ఉండడం వల్ల స్థలం వేస్ట్, దానివల్ల ఏ ఉపయోగం లేదు, ఫలించట్లేదు. యేసు ప్రభు కూడా ఇక్కడ అదే చేశాడు. ఉదయాన్నే శపిస్తే సాయంత్రానికి ఎండిపోయింది ఆ చెట్టు యొక్క పరిస్థితి. ఈ యొక్క అంజూరపు చెట్టు ఎందుకు ఎండిపోయింది అనగా, అది ఫలించకపోవడం వలన కాదు, కానీ అనేక మందికి అది ఫాల్స్గా లేదంటే మోసంగా కనిపించడం వల్ల. దాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే, ఈ చెట్టు చాలా ఆకులతో నింపబడి ఉంది కదా, ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ దొరుకుతుంది అనేటువంటి విధంగా కనిపిస్తుంది. మిగిలిన చెట్లన్నీ మంచిగానే ఉన్నాయి. మిగిలిన చెట్లు ఎందుకు యేసు ప్రభు శపించలేదు అనగా, మిగిలిన చెట్లు బాగానే ఉన్నాయి, దాని పరిస్థితికి తగ్గట్టుగా ఉన్నాయి. అది ఫలించే కాలం కాదా, అయితే దానికి ఆకులు లేవు, ఫలాలు లేవు. కానీ ఈ చెట్టు మాత్రం ఆకులతో అలంకరించబడి చూసే వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. దారిలో వెళ్ళే వారంతా కూడా దాన్ని చూసి దాని దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి అది కల్పిస్తుంది. కాబట్టి అది ఆ విధంగా ఫాల్స్గా ఉన్నందువలన దేవుడు దాన్ని శపించడం జరిగింది. అది సాయంత్రానికి ఎండిపోయింది. అయితే మనకు పాఠం ఏమిటి? దీని నుంచి మనము ఏమి పాఠము నేర్చుకోవాలి అనగా, యేసయ్యకు బహుశా నిజంగానే ఆకలి వేసి అక్కడికి వెళ్ళాడు అని అనుకోలేము ఒక విధంగా ఆలోచిస్తే. ఎందుకంటే యేసు ప్రభు తన యొక్క పని ఏమిటంటే, తండ్రి తాను అప్పగించిన పని తప్ప ఇంకేవి కూడా నాకు లేదు అని చెప్పాడు. బహుశా ఒకవేళ శారీరకంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు నిజంగా ఆకలి వేసి వెళ్ళుండొచ్చు. కానీ ఆ యొక్క చెట్టు దగ్గరికి వచ్చి దానికి ఏ ఫలము కూడా కనిపించకపోయేటప్పటికీ యేసు ప్రభువుకున్న ఆకలి పోయింది. కానీ ఆత్మీయంగా ఆయన ఒక పాఠాన్ని నేర్పించాలని ఆశపడ్డాడు. అక్కడ ఉన్న వారికి మనకు కూడా ఒక పాఠాన్ని నేర్పించాలని ఆశపడ్డాడు. 4 లెసన్స్ మనం నేర్చుకోవచ్చు యేసు ప్రభు చేసిన ఈ యొక్క కార్యము ద్వారా. యేసు ప్రభు తాను జీవించిన కాలంలో అనేక అద్భుతాలు చేశాడు కదా. మూగవారిని నోరిచ్చాడు, చెవిటి వారిని స్వస్థపరిచాడు, రోగాలతో ఉన్న వారిని స్వస్థపరిచాడు, అవిట్ల వాళ్ళు నడిచారు, చచ్చిపోయిన వారు తిరిగి లేచారు. కానీ ఆయన చేసిన అద్భుతాల్లో ఒకే ఒక అద్భుతం శపించడం, ఇది ఒకటే. మిగిలినవన్నీ కూడా మంచివే, ఆయన చేసిన మిగిలిన అద్భుతాలన్నీ కూడా మంచివే. కానీ ఈ అద్భుతం కేవలం శపించడం, ఇది ఒకటే మనకు కనిపిస్తుంది. సో యేసు ప్రభు చేసిన ఈ యొక్క అద్భుతం ద్వారా, ఈ యొక్క శపించడం ద్వారా మనకు నేర్చుకునే మొదటి పాఠం ఏమిటో తెలుసా? చూసే వారికి ఫలిస్తున్నట్టు కనిపించడం, ఫలాలు లేకపోవడం, ఇలాంటి జీవితం మనలో ఉండకూడదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వేషధారణ ఉండకూడదు. యేసుక్రీస్తు నమ్ముకున్నాం, ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలియదు. అనేక మంది మనల్ని చూసి, అబ్బా వీరు క్రైస్తవులు, వీరు చర్చికి వెళ్తారు, చాలా సంవత్సరాల నుంచి వీరు చర్చికి వెళ్తున్నారు, లేదంటే వీరు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు కాబట్టి వీరు చాలా మంచిగా ఉంటారు, వీరికి బాగా దేవుని యొక్క వాక్యం తెలుసు, పాటలు బాగా పాడతారు, ప్రార్థన బాగా చేస్తారు అని చెప్పి నిన్ను చూసిన అన్యులు లేదంటే దారిన పోయేవారు నీ దగ్గరికి వచ్చి, సార్ ప్రార్థన చేయండి అంటే, నాకు ప్రార్థన రాదయ్యా అంటే ఎలా ఉంటుంది? చూడడానికి 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాం మనం, విశ్వాసులం. కానీ చూసేవారికి మనమేమో క్రైస్తవులు, అబ్బా వీరు మంచిగా ఫలించే చెట్టులాగా కనిపిస్తున్నారు అన్నట్టుగా వారు మన దగ్గరికి వస్తారు. కానీ మన దగ్గరకు వచ్చి మనతో కాసేపు ఉంటే మన యొక్క నిజమైన స్వరూపం ఏంటో అర్థమైపోతే అది చూసేవారికి ఫలించేలాగా కనిపించి ఫలాలు లేని జీవితాన్ని జీవిస్తున్నట్టు లెక్క. సో మనము ఇలాంటి జీవితాన్ని జీవించకూడదు. నిన్ను చూసి ఎంతమంది ఆకర్షించబడి నీ దగ్గరికి వస్తున్నారు, కానీ నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్క ఫలం కూడా కనిపించట్లేదే. ఆత్మ ఫలములు, నీతి ఫలములు, వెలుగు ఫలములు ఫలించాలి. మనం యేసుక్రీస్తును నమ్ముకున్న మనలో ఏ ఫలాలు ఉన్నాయి? చూసేవారికి నువ్వు ఫలించేలా కనిపిస్తున్నావు, కానీ నీ జీవితంలో ఒక్క ఫలవంతమైన జీవితం కూడా లేనట్లయితే అది వేషధారణతో సమానం. ఈ చెట్టు లాంటి పరిస్థితి నీది కూడా. చూడడానికి ఆకర్షణగా కనిపిస్తున్నావు, కానీ దాని వల్ల ఉపయోగం లేదు.
రెండవది, దేవుని నమ్ముకున్న మనము ఫలించాలి అనేటువంటి పాఠం ఈ ద్వారా అర్థమవుతుంది. ఈ యొక్క పాఠం ద్వారా యేసు ప్రభువును నమ్ముకొని నువ్వు ఫలించలేని స్థితిలో ఉన్నట్లయితే నీ జీవితం వ్యర్థం. నీవు విశ్వాసిగా లేదంటే సేవకునిగా ఎవరమైనా సరే, మనమంతా కూడా మన జీవితాల్లో ఫలములు లేనట్లయితే మన యొక్క జీవితము వ్యర్థం. మూడవ పాఠం ఏమి అర్థమవుతుందో తెలుసా? మన విశ్వాసం ఎలా ఉండాలనేది దేవుడు చూపించాడు. దాని ద్వారా ఒక పాఠం ఎలా ఉండాలి? స్థిరమైన విశ్వాసము, విశ్వాస సహితమైన ప్రార్థన అయి ఉండాలి మన యొక్క ప్రార్థన. 24వ వచనములో ఆ మాట ఉండదు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలానో పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగిన ప్రతిదీ కూడా పొందుకున్నాం అని చెప్పి నమ్మండి. మనసులో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు, ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు, అవిశ్వాసంతో ఉండొద్దు. స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి. అప్పుడు మీ యొక్క ప్రార్థనలు ఫలించబడతాయి, నీ యొక్క ప్రార్థన నెరవేరుతుంది. దేవుడు నన్ను అడగమన్నాడు ఇచ్చేస్తాను అని అడగమన్నాడు అని చెప్పి ఏది పడితే అది అడిగేస్తే మరలా జరిగిపోదు. ఎందుకంటే ఇక్కడే మనము తప్పటి అడుగు వేస్తాం. దేవుడు అడిగాడు కదా, నాకు కారు కావాలి, మరలా అక్కడ మనకు పత్రికల్లో కనిపిస్తుంది. మీరు అడిగినా సరే ఎందుకు పొందుకోవట్లేదు తెలుసా? మీరు చేసే ప్రార్థనలన్నీ కూడా మీ భోగముల నిమిత్తము, మీ అవసరతల కోసం చేస్తున్నారు. అనగా అవసరమైనటువంటి వాటి కోసం మన ప్రార్థన ఉండదు, అనవసరమైన వాటి కోసం ప్రార్థన చేస్తాం. అనవసరమైన వాటి కోసం ఎంత ప్రార్థన చేసినా సరే దేవుడు మనకు ఇవ్వడు. దానివల్ల మనం జవాబు పొందుకోలేము. కానీ మన విశ్వాసానికి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు ఉదయం శపించిన చెట్టు సాయంత్రానికి ఎండిపోయిందంటే ఇది నేను మాత్రమే కాదు, మీరు కూడా చేయగలరు. కానీ మీకు ఉండాల్సింది ఏమిటో తెలుసా? విశ్వాసం ఉండాలి. నువ్వు విశ్వాసంతో ఎలాంటి అనుమానం లేకుండా నీవు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. నిన్ననే ఒక వీడియో చూశాను. అది స్నేక్ చర్చ్ అంట. స్నేక్ చర్చ్ కెంటకీలో ఉన్నది, అమెరికాలో కెంటకీ అనే రాష్ట్రంలో ఉన్నదంట. పాముల చర్చ్ తెలుగు. ఆ చర్చిలో ఏం చేస్తున్నారు తెలుసా? ఆ పాస్టర్ విశ్వాసులు, మనము బైబిల్స్ పట్టుకుని చర్చికి వెళ్తాము, ఆ చర్చికి వచ్చే విశ్వాసులు పాములు పట్టుకుని చర్చికి వస్తున్నారు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు కదా, మీరు పాముల్ని ఎత్తు పట్టుకుంటారని ఒక మాట. అదంటే వాళ్ళ థీమ్. యేసు ప్రభు పాముల్ని ఎత్తు పట్టుకుంటారని చెప్పాడు కాబట్టి మేము పాములు పట్టుకుని వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తామని చెప్పి పెద్ద పెద్ద పాములు తీసుకుని వచ్చి దాంతో డ్యాన్స్లు వేస్తున్నారు చర్చిలో. ఆ పాస్టర్ ఊరిక మైక్లో గట్టిగా అరుస్తూ పెద్ద పెద్ద గోల చేస్తూ పాము పట్టుకుని డ్యాన్స్ చేశాడు. చేసిన తర్వాత చివరికి ఇక్కడ కరిసింది. అది పాము ఇక్కడ కరిసిన తర్వాత ఏం కాదని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడని. కాసేపటికి నోట్లోంచి బాగా రక్తం వచ్చేసింది, ఇదంతా రక్తం కారిపోయింది, పడిపోయాడు, చచ్చిపోయాడు. ఇది విశ్వాసం వచ్చడం అంటే ఇలాంటిది కాదు. అంటే జనం, లోకం ఏ విధంగా వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు మనకి ఇస్తానన్నాడు అని చెప్పి వ్యర్థమైన ప్రతి దానికి కూడా దాన్ని అప్లై చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. నీవు విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి, కానీ అది సరైన రీతిలో ఉండాలి. 4వ పాఠం ఏమిటో తెలుసా? ఒకవేళ ఫలించకపోతే మన పరిస్థితి ఏంటో తెలుసా? నరికి వేయబడి అగ్నిలో వేయబడతాం, అనగా నరకంలోనికి వెళ్ళిపోతాం. ఇది 4వ పాఠం. దేవుడు ఈ యొక్క అద్భుతాన్ని చేసి అక్కడ మనకు నేర్పించిన పాఠం. నువ్వు చూసే వారికి వేషధారిలా కనిపించకూడదు, అనగా ఫలిస్తున్న వ్యక్తిలాగా కనిపించి నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏ ఫలాలు లేనటువంటి స్థితిలో నువ్వు ఉండకూడదు. రెండవది, దేవుని నమ్ముకున్న నీవు ఫలించకుండా ఉంటే వ్యర్థం. ఫలాలు లేని జీవితము నీవు జీవించకూడదు. నీవు విశ్వాసం అయితే గనక మన విశ్వాసం ఎలా ఉండాలంటే స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన ప్రార్థన అలాంటిదై ఉండాలి. మన ప్రార్థన విశ్వాసం కలిగి మనము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, దాన్ని మనకు దయచేస్తాడు అని చెప్పి మనం నమ్మాలి. ఒకవేళ ఈ స్థితిలో మనం లేకపోతే, ఈ చెట్టులాగే ఫలించలేని స్థితిలో ఉంటే చివరికి నీ అంతం ఎట్లా ఉంటుందంటే దేవుడు నిన్ను నరికి అగ్నిలో వేస్తాడు. ఎందుకో తెలుసా? నీ వల్ల దేవునికి ఏ ఉపయోగం కూడా లేదు, మన వల్ల దేవునికి ఏ ఉపయోగం కూడా లేదు. భూమి మీద మనం బరువు, ఒక విధంగా చెప్పాలంటే. ఆ చెట్టు ఆ స్థలంలో ఉండి ఫలించకుండా ఆ ప్లేస్ ఎలాగైతే ఆక్రమించి వేస్ట్ అవుతుందో, మనము కూడా ఈ భూమి మీద జీవించి దేవుని పిల్లలుగా జీవించడం వ్యర్థం. అందువల్ల మన యొక్క గతి, మన అంతం ఏ విధంగా ఉంటుందో తెలుసా? చివరికి మనము అగ్నిలో వేయబడతాం, మనము నరకానికి పోవాల్సి ఉంటుంది. ఈ యొక్క 4 పాఠాలు యేసు ప్రభు ఈ యొక్క సంఘటన ద్వారా మనకు
నేర్పించు. సో ఏ స్థితిలో ఉన్నాము మనం అనేది ఆలోచించుకోవాలి. ఆ చెట్టు ఫలించట్లేదు, ఫలించే అవకాశం ఉన్నది కానీ ఫలించలేకపోయింది, అందువల్ల అది శపించబడింది. సో మనకు ఏమి పాఠాలు నేర్చుకున్నాం? ఒకవేళ నువ్వు ఫలవంతమైన జీవితాన్ని జీవించలేకపోతే, ఫలవంతమైన జీవితం మనలో లేనట్లయితే ఫలించాలి అంటే ఏమి చేయాలి? దాన్ని మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనంలో యేసు ప్రభు ఒక మంచి మాట చెప్పాడు. నీవు నేను ఫలించాలి అంటే ఏమి చేయాలో. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయరు. నీవు ఫలించట్లేని స్థితిలో ఉన్నావా? ఈ అంజురపు చెట్టులాగే ఉన్నామా మన జీవితం? అలా అయితే మనము చేయాల్సిన పని ఏమిటో తెలుసా? ఫలించాలంటే మొదటిగా మనము ఆయనలో నిలిచి ఉండాలి, అనగా ఆయనతో కలవాలి, మనం ఆయనలో నిలిచి ఉండాలి. రెండవది ఆయన కూడా నీలో నిలిచి ఉండాలి. రెండు జరగాలి. అగ్రిమెంట్ అంటే రెండు పార్టీస్ మధ్య ఒక ఒప్పందం, ఇద్దరి అంగీకారం ఉండాలి. యువతల వ్యక్తి ఇస్తున్నట్టు సంతకం చేయాలి, అవతల వ్యక్తి తీసుకుంటున్నట్టు కూడా సంతకం చేయాలి. అది అగ్రిమెంట్ అంటే. సో యేసుక్రీస్తు కోరుతున్నది అదే. నీకు నాకు మధ్య ఒక అగ్రిమెంట్ జరగాలి, ఒక ఒప్పందం జరగాలి. ఏమిటో తెలుసా? నీవు నాతో ఉంటానని నువ్వు సైన్ చేయి, నేను కూడా నీతో ఉంటానని నేను సైన్ చేస్తాను. అప్పుడు మన ఇద్దరి మధ్య కూడా ఒక అగ్రిమెంట్ వస్తుంది. ఆ విధంగా ఉన్నట్లయితే మాత్రమే నీవు ఫలించగలవు. ఈ రెండు మన జీవితంలో జరగాలి. మేము ఆల్రెడీ మా జీవితాన్ని దేవునికి ఇచ్చేసామండి, మేము ఆల్రెడీ దేవునితో ఉంటామని చెప్పేశామండి అని ఒకవేళ మనం అనొచ్చు. కానీ ఆయన నీతో ఉన్నాడా? ఈ సెకండ్ పార్టీ సైన్ చేసి నిన్ను యాక్సెప్ట్ చేశాడా? మన జీవన విధానము ఆయనకు అంగీకారముగా ఉన్నదా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ నువ్వు విశ్వాసం అయినా సరే, నీవు దేవుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయి ఉన్నా సరే, నీలో ఫలవంతమైనటువంటి జీవితం లేనట్లయితే గనక ఈ యొక్క అగ్రిమెంట్ సరిగా లేదేమో, లేదంటే అగ్రిమెంట్ని మనం మర్చిపోయి జీవిస్తూ ఉన్నామేమో, ఆయన మనతో లేడేమో, మనము ఆయనతో నిలిచి లేవేమో. ఈ రెండు జరిగినప్పుడు మాత్రమే ఫలించబడతాం మనం. లేదంటే ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేమన్నమాట. నువ్వు సెపరేట్ అయిపోతే, ఈ లోకానికి నువ్వు దగ్గర అయిపోతే, సాతానుకు దగ్గర అయిపోతే, దేవుని నుంచి నువ్వు దూరం అయిపోయి నీ సొంత లాభాన్ని, నీ యొక్క స్వలాభాన్ని చూసుకుంటున్నట్లయితే నీవు ఫలించలేవు. మనము ఫలించాలంటే మనము ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మనలో నిలిచి ఉండాలి. మరి అలాంటి ఫలవంతమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? అయితే నువ్వు చేయాల్సిన పని ఈ యొక్క అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. నేను ఎప్పుడో సైన్ చేశాను అని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎప్పుడో సైన్ చేసినా సరే నువ్వు ఆయనలో నిలిచిలేవేమో. ఆయనలో నిలిచి లేనప్పుడు మాత్రమే ఇదే జరుగుతుంది. సంఘం అనే తోటలో విశ్వాసులం అనే మనం, లేదంటే విశ్వాసం అనే నీవు నాటబడ్డావు. సంఘం అనేది ఒక తోట. ఆయనను నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వృక్షం. మిగిలిన విశ్వాసులందరితో కూడా మనము కలిసి ఆ యొక్క సంఘం అనే తోటలో నాటబడ్డాం. నీకు బోధించే నీ సేవకుడు నీకు ఆహారాన్ని ఇచ్చేవాడు, నీకు సారాన్ని ఇచ్చేవాడు, నీకు ఎరువు పెట్టేవాడు, నీకు నీటిని అందించేవాడు. నీతో పాటు మిగిలిన విశ్వాసులందరికీ కూడా నీరు పెడుతున్నాడు, ఎరువు వేస్తున్నాడు, సారాన్ని ఇస్తున్నాడు. అదే స్థలములో, అదే సంఘం అనే తోటలో నీవు నిలబడి, నువ్వు నాటబడి ఆ సారాన్ని, ఎరువుని, నీటిని అన్నిటినీ పీల్చుకుంటున్నావు. కానీ మిగిలిన చెట్లు ఫలిస్తున్నాయి, నీవు మాత్రం ఫలించట్లేదు. అంటే తప్పు ఎవరిది? నీ సేవకుడిదా లేదంటే మనదా తప్పు? అది నువ్వెవరివైనా, అది ఏ సంఘమైనా కావచ్చు. మిగిలిన విశ్వాసులు ఫలిస్తున్నారు, మిగిలిన వారు మంచిగానే జీవిస్తున్నారు, మిగిలిన వారు దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నారు. కానీ మిగిలిన ఒకరో ఇద్దరు సరిగా లేరంటే కారణం ఏమవుతుంది? నీకు సారం అందట్లేదా? అందుతుంది. నువ్వు అదే తోటలో ఉన్నావు, నీకు అదే తోటలో ఉన్నావు కాబట్టి నీకు నీరు వస్తుంది, ఎరువు వస్తుంది, అయినా సరే ఫలించట్లేదంటే తప్పు నీదే. ఎందుకో తెలుసా? నీవు వేరుగా ఉండిపోయావు. నువ్వు ఆ సంఘం అనే తోటలో నిలబడ్డాను అని అనుకుంటున్నావు, కానీ ఆ సారాన్ని నీవు తీసుకోవట్లేదు. ఇదే పాఠాన్ని దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నాడు ఈ సంఘటన ద్వారా. పైకి ఆకులతో అలంకరించబడి ఆకర్షించేలాగా స్థితిలో మనం అందరినీ మోసం చేస్తూ ఉన్నామేమో, సారం పొందుతున్న ఫలాలు ఫలించట్లేదేమో. అయితే మన జీవితాన్ని మనము ఒకసారి సరి చేసుకోవాలి. మనము ఎక్కడ నిలిచి ఉన్నామో అనేది ఆలోచించుకోవాలి. దేవునిలో నిలిచి ఉంటే ఖచ్చితంగా మనం ఫలిస్తాం, దేవునిలో ఉంటే ఖచ్చితంగా మనం ఫలిస్తాం. దేవునిలో నిలిచి లేకపోతే మనం ఫలించాం.
నీ వేరు ఎక్కడ ఉందో అది ఒకసారి సరి చేసుకోవాలి. నీ వేరు అదే సంఘం అనే తోటలో నాటబడిందా, లేదంటే లోకములో నాటబడిందా? లోకములో నాటబడితే నీవు సంఘములో ఫలించలేవు. నీవు సంఘములో ఫలించాలనగా, లేదంటే దేవుని యొక్క సంఘములో నువ్వు ఫలించాలంటే నీ వేరు కూడా అక్కడే ఉండాలి. ఎలా ఉంది నీ జీవితం ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వెవరైనా సరే, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నా సరే, నీకు బోధించేవాడు నీకు కావలసినవన్నీ కూడా ఇస్తున్నప్పుడు నీవు మాత్రం నీ జీవితాన్ని సరి చేసుకోకుండా ఇంకా అదే విధంగా పాత జీవితాన్ని జీవిస్తూ ఉంటే నీ పరిస్థితి చివరికి ఏమవుతుందో తెలుసా? స్ట్రైట్గా క్లియర్గా యేసుప్రభు చెప్తున్నాడు, నువ్వు పోయేది నరకానికి మాత్రమే. నేను విశ్వాసేనండి, నా పేరెంట్స్ క్రైస్తవులండి, లేదంటే మేము మంచి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళమండి, లేదంటే మంచి బిబ్లికల్ బైబిల్ చర్చ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామండి, నువ్వు ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు, కానీ చివరికి నువ్వు వెళ్ళేది నరకానికి. ఇది క్లియర్గా యేసుప్రభు చెప్పాడు. అందులో ఇంకా మరలా ప్రశ్నించే అవకాశమే లేదు. నీలో ఫలము లేకపోతే, నిన్ను చూసిన వాడు అబ్బా వీరు ఎప్పటి నుంచో దేవుని సన్నిధికి వస్తున్నారు, మనకంటే ముందు నుంచి చర్చికి వెళ్తున్నారు, చాలా మంచిగా ఉంటారు అని నీ వెనకాల వస్తే, నీవు వాళ్ళ ముందే సినిమా పాటలు పాడుతూ సినిమాలు చూస్తూ చేయకుండా వ్యర్థమైన పనులు లేదంటే వేస్ట్ కార్యాలన్నీ కూడా నువ్వు చేస్తూ ఉంటే నిన్ను చూసిన వాడు దేవుణ్ణి మహిమపరుస్తాడా? లేదంటే నిన్ను చూసి వీరు ఫలిస్తున్నారు అని అనుకుంటారా? ఇలాంటి ఫలాలే మీరు ఫలిస్తున్నారు చాలా వరకు కూడా. నిన్ను చూసి ఆకర్షించబడతారు కొత్త వాళ్ళు, పాత లేదంటే యేసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళు మనల్ని చూసి అబ్బా వీరు మంచి సంఘానికి వెళ్తున్నారు, వీరు మంచి విశ్వాసులు, వీరు చాలా గొప్పవారు, చాలా మంచిగా మనకు బోధిస్తారేమో, వీళ్ళు మనల్ని లీడ్ చేస్తారేమో, వీళ్ళు మనల్ని స్పిరిచువల్గా బలపరుస్తారేమో, ఇలాంటి విషయాలు మన నుంచి ఆశించవచ్చు. కానీ వారు నీ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు చేసే పనులు చూసి నీవు ఫలించకపోతే వారు మోసపోతారు. ఈ చెట్టును చూసి అనేక మంది అలాగే మోసపోయారు, అందుకే అది శపించబడింది. నీవు కూడా శాపగ్రస్తం అయిపోతావు. చివరికి నీ యొక్క గతి ఎక్కడికో తెలుసా? నరకానికే పోతావు. అందులో ఎలాంటి క్వశ్చన్ కూడా లేదు. యేసుప్రభు క్లియర్గా చూపించాడు. అందుకే ఈ ఉపమానాన్ని యేసుప్రభు చేసి చూపించాడు. ఫలవంతమైన జీవితం లేనట్లయితే మన జీవితం వ్యర్థం. నీవు ఫలించట్లేనట్లయితే, ఫలించాలంటే ఏమి చేయాలో కూడా మనం చూసాం. నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన నీలో నిలిచి ఉండాలి. ఈ రెండు జరిగినట్లయితే నీవు ఫలిస్తావు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అయినా సరే నీవు ఫలించలేవు. సో ఈ ఫలవంతమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడు. ఫలించే జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. డేవిడ్ లివింగ్స్టన్, ఈయన మనందరికీ కూడా బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. 1813 సంవత్సరంలో స్కాట్లాండ్లో పుట్టాడు. ఈయన స్కాట్లాండ్ అనే దేశంలో 1813 సంవత్సరంలో ఆయన పుట్టాడు. ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన తండ్రి కొన్ని మిషనరీస్కి సంబంధించినటువంటి పుస్తకాలు ఇచ్చి వాటిని బాగా చదివించేవాడు. అలాగే చదువుతున్నప్పుడు ఆయన కొన్ని మిషనరీ జీవిత చరిత్రలు చదివి, నాన్న నేను ఎప్పటికైనా సరే ఈ విధంగా మిషనరీని అవుతాను అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యాడు. వాళ్ళ నాన్నగారితో ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నేను మంచి మిషనరీని అవుతాను అని చెప్పి. ఆయన 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత మిషనరీగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈ లోపల వేరే సొసైటీ వాళ్ళతో కలిసి ఆయనకు అవకాశం దొరికింది. అవకాశం దొరికిన తర్వాత ఆయన ఆఫ్రికా దేశానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన ఆఫ్రికా దేశానికి వెళ్ళడానికి ముందు ఆయన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే, దేవా నన్ను ఎక్కడికైనా పంపండి, నాతో మాత్రం మీరు రండి. నన్ను ఎక్కడికైనా పంపించే పర్లేదు, కానీ నీవు నాతో ఉండాలి. నా మీద ఎలాంటి భారాన్నైనా పెట్టు, కానీ నన్ను నడిపించు. నేను ఆ బరువును మోసుకుంటూ వెళ్ళగలగా ఆ విధంగా నన్ను నడిపించు. నా హృదయాన్ని మీతో ముడిపెట్టేది తప్పించి ఇక ఏ బంధం ఉన్నా సరే దాన్ని తెంచేయండి. మీతో నాకు సహవాసాన్ని కల్పించే బంధం తప్పించి ఇక ఏ బంధం కూడా నాకు వద్దు అని ఆయన రాసుకున్నాడు. ఎంతటి సమర్పణ ఒకసారి ఆలోచించండి. ఆయన చివరిగా ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. ఆయన అక్కడ సేవ చేశాడు. వారి మధ్యన దాదాపు 1000 గ్రామాలు ఆయన తిరిగాడు. అక్కడ వారికి సువార్త చేశాడు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నటువంటి భార్యను కొద్ది రోజులకి తిరిగి పంపించేశాడు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాగోలేదు. నీవు ఇక్కడ ఉంటే మంచిది కాదు, పిల్లలు తీసుకుని వెళ్ళిపో, తర్వాత మనం కలుద్దాం అని చెప్పి పంపించేశాడు. తర్వాత ఎన్ని సంవత్సరాలకు వాళ్ళు కలిశారో తెలుసా? 5 సంవత్సరాల తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ తన భార్యను కలిశాడు. అప్పుడు తన భార్య దగ్గరికి వెళ్తే డేవిడ్ లివింగ్స్టన్ ని అతని భార్య గుర్తుపట్టలేకపోయింది. ఎందుకంటే అక్కడ ఎండకు అతని ఫేస్ బాగా మాడిపోయి
అతను అందవికారంగా తయారయ్యాడు. అప్పటికే ఒక కన్ను పోయింది. పులి అతని మీద తిరగబడడం వల్ల ఆయన కుడి చెప్ప పోయింది. సో అతని గుర్తుపట్టలేకపోయింది. కొద్ది రోజులు అక్కడ ఉన్న తర్వాత మరలా ఈయన ఆఫ్రికా దేశానికి రావాలని నిర్ణయించుకున్నప్పుడు అతని భార్య ఏం చెప్పిందంటే, పిల్లలు చిన్నవాళ్ళు కదా, కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేదాకా కూడా నేను వారితో ఉంటాను, నీవు వెళ్ళి నీవు సువార్త చేయి, నేను తర్వాత వచ్చి నీతో జాయిన్ అవుతానని చెప్పింది. ఇతను ఇక్కడికి వచ్చేసాడు. సువార్త చేస్తూ ఉంటుండగా ఒక రోజు ఏం జరిగిందంటే, ఈయన అక్కడ ఉంటుండగా ఈయన వైద్యం చేస్తూ సువార్త చేసేవాడు. ఈయన డాక్టర్ చదువుకున్నాడు. సో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ ఆఫ్రికా దేశంలో ఒక తెల్ల వ్యక్తిని చూశాడు. నువ్వెవరు, ఇక్కడికి వచ్చేవేంటి అని అడిగితే, నేను ఒక ప్రెస్ రిపోర్టర్ని, కానీ నేను నీతో మాట్లాడడానికి ముందు 2 విషయాలు నువ్వు నా కోసం తెలుసుకోవాలి. ఒకటి ఏమిటంటే, నేను ఈ లోకంలో ఉన్న అందరికంటే చాలా మూర్ఖుణ్ణి, నేను దేవుణ్ణి నమ్మను, నేను ఎథిస్ట్ని, నన్ను దయచేసి క్రైస్తవుడిగా మార్చాలని ప్రయత్నించొద్దు, ఒక మాట చెప్పాడు. రెండవది, నాకు నీ నుంచి ఒక సహాయం కావాలి, నీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను వచ్చాను, దానికి ముందు నాకు తెలిసిన ఒక వ్యక్తి కొంచెం గాయాలు పడి అతను బాధపడుతూ ఉన్నాడు, అతనికి మెడికేషన్ స్వస్థపరచు అని చెప్పాడు. సో ఇలాగా మాట్లాడిన ఈ వ్యక్తి కొద్ది రోజుల్లో ఇతనితో కలిసి తిరగడం వలన, ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్తో మాట్లాడడం వలన తన జీవితాన్ని మార్చుకుని అతను కూడా ఆ ఆఫ్రికా దేశంలో మిషనరీగా అయ్యాడు. ఆఫ్రికా దేశంలో ఉన్న వారి కోసం మిషనరీగా పనిచేయడం ప్రారంభించాడు. సో ఈ విధంగా గొప్ప సువార్తను చేశాడు. ఆయన ముసలివాడు అయిపోయిన తర్వాత ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తేనంట స్ట్రెచర్ మీద పడుకోబెట్టుకుని తీసుకుని వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్ట్రెచర్ మీద పడుకునే వాక్యం చెప్పేవాడు. అలాగే ఒక రోజు మీటింగ్కి తీసుకుని వెళ్తే ఆయన అక్కడికి వాక్యం చెప్పడానికి సమయం ఇస్తే ఆయన చాలా అనారోగ్యంగా ఉన్నాడు, నేను మాట్లాడలేను, దయచేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు. సో ఇంకా ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకువెళ్ళిపోయి పడుకోబెడితే ఆయన దయచేసి నన్ను మోకాళ్ళ మీద నిలబెట్టండి అని అడిగాడు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోవాలి నన్ను అని చెప్తే, సో వాళ్ళు అలా మోకాళ్ళ మీద వేసి బెడ్ సపోర్ట్ తోటి కూర్చోబెట్టారు. సో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. కాసేపటికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి, నేను లివింగ్స్టన్ని కలవాలి అంటే, లేదు సార్ ప్రేయర్ చేసుకుంటున్నారు, ఇప్పుడు అవ్వదని చెప్పారు. చాలాసేపు అయింది. మరలా ఇంకొక వ్యక్తి వచ్చారు. ఆయనని కలవాలి, కొంచెం ప్రాముఖ్యమైన విషయం మాట్లాడాలంటే, లేదు సార్ ప్రేయర్ చేసుకుంటారని చెప్పారు. చాలాసేపు అయింది, 2-3 గంటలు అయిపోయింది. అయినా ఆయన లేవట్లేదు. ఆయన ఏమో రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి. అందువల్ల ఆయన కూడా ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే, ఆయన లేపుదాము, ఆయన రెస్ట్ కావాలి కదని చెప్పి వెళ్ళి ఆయన లేపితే ఆయన అలాగే పడిపోయాడు, కిందకి చనిపోయాడు. ఆయన చివరి క్షణం, ఆఖరి క్షణంలో కూడా ఆయన మరణం ఏ విధంగా ఉన్నదంటే, ప్రార్థన చేసుకుంటూ చనిపోయాడు. ఫలించే జీవితం ఇది. ఆయన చనిపోతే 2 దేశాలు ఆయన కోసం గొడవ పడ్డాయి. ఆ యొక్క దేశంలో అనేక మంది మార్చబడ్డారు. ఆయన చేసిన ఒక్క సువార్త వలన, ఒక వ్యక్తి యొక్క సువార్త వలన ఒక దేశం, ఆఫ్రికా ఖండంలో 1000 గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దేవుని ప్రేమను రుచి చూశారు. ఆయన కోసం వెళ్ళి ఆయన కోసం వారంతా కూడా గొడవ పడ్డారు. ఆయన శరీరాన్ని మా దేశంలోనే పాతి పెట్టారు. ఫలించే జీవితం అంటే ఇది. మరొక విషయం చెప్తాను, ఇది ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను. ఇది శ్రీకాకుళం దగ్గరలో ఆ యొక్క ఏరియాలో జరిగిందని చెప్పాను. బాపట్లలో జరిగింది. శ్రీదేవి అనేటువంటి ఒక అమ్మాయి, యవనస్తురాలు, తల భాగం తప్పించి ఇక క్రింద భాగం ఏది కూడా పని చేయనటువంటి స్త్రీ. ఆమె చిన్నప్పటి నుంచి ఆ విధంగానే పుట్టింది. కానీ ఆమె దేవుని కోసం సువార్త చేసింది. పిఎస్ స్వామి గారు ఈ యొక్క సాక్ష్యాన్ని చెప్పడం జరిగింది, చాలా మందికి తెలుసు మీలో. ఆమె అలాంటి మంచం మీద పడి ఉన్న స్థితిలో కూడా ఒక హెల్ప్ తీసుకుని వెళ్ళి కాలేజ్ ముందుకు వెళ్ళి అనేక మందికి సువార్త చేసింది. ఒక మినిస్ట్రీ రన్ చేసింది. అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించింది. ఆమె చనిపోయిన తర్వాత దాదాపు 40 మందో ఎంతమందో పాస్టర్లు అయ్యారు ఆమె ద్వారా రక్షించబడి. పాస్టర్లు ఎంతమంది ఉంటే ఎంతమంది విశ్వాసాలు రక్షించబడ్డారు చూడండి. ఫలించే జీవితం అంటే ఇది. ఫలాలు లేని వృక్షము వలె ఒకవేళ మనం ఎదిగిపోయామేమో, చూడడానికి చాలా పాతది, బాగా ఎత్తైన వృక్షంలాగా 20 అడుగులు ఉన్నటువంటి వృక్షంలాగా ఎదిగిపోయేమో, ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో నాటబడింది, ఈ వృక్షం చాలా పాతది, దీని దగ్గర బాగా ఫలాలు దొరుకుతాయి అని చెప్పి నేను చూసి అనేక మంది మోసపోతున్నారే. కానీ నీ వద్దకు వచ్చేటప్పుడు ఒక్క ఫలం కూడా దొరకలేనటువంటి స్థితిలో ఉంటే కనుక దేవుని యొక్క శిక్ష నీ మీదకు రాకముందే మార్చుకో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క శిక్ష మన మీదకు వస్తే మనం భరించలేం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం.
ఆ చెట్టు మిగిలిన వృక్షాలతో కలిసి అక్కడే పెరుగుతుంది, అదే సారాన్ని పొందుతుంది. మిగిలినవి ఆ స్థితిలో లేవు, కానీ ఈ వృక్షం మాత్రమే అందరినీ మోసం చేసే స్థితిలో ఉంది. చూసేవారంతా కూడా ఆకర్షించబడుతున్నారు, కానీ దాని దగ్గరికి వచ్చి మోసపోతున్నారు. ఒక్క ఫలం కూడా లేదు. మన స్థితి కూడా అలాగే ఉందో ఒకసారి ఆలోచించుకో. ఎన్ని సంవత్సరాలు ఏందో నువ్వు రక్షించబడి, నిన్ను చూసి ఎంతమంది మోసపోతున్నారు. నువ్వు గొప్ప విశ్వాసం అని ఎంతమంది అనుకుంటున్నారు, కానీ నువ్వు చేసే పనులు అవిశ్వాసుల కంటే దారుణమైన పనులు ఒకవేళ చేస్తూ ఉన్నామేమో. ఫలించట్లేని స్థితిలో ఉన్నామేమో. దేవుడు మనను శపించే స్థితిలోనికి కనుక మనం వెళ్ళిపోతున్నామేమో. ఒకసారి ఆలోచించుకుందాం, మన స్థితి ఎలా ఉందా, మన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకుందాం. ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నాశలు నా కలలని వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవా. ఈ భూమిని నేను గడియ నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఫలాలు లేని వృక్షం నాటి ఎన్ని సంవత్సరాలు గతించిపోతున్నాం.